చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియోస్ డిసైడ్ అయ్యాయి. అయితే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియో అతి ముఖ్యంగా చూడాలంటే ఖచ్చితంగా అందరి దృష్టి కూడా హోంశాఖ మీద ఉంటుంది. అయితే అనిత గారికి ఇచ్చినటువంటి ఈ హోంశాఖ ఇది ఏ వ్యూహంతో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మామూలుగా అన్ని పోర్ట్ఫోలియోస్లో చాలా ఆసక్తికరంగా వెయిట్ చేసి చూసేది ఏది అంటే మటుకు ఖచ్చితంగా హోంశాఖ అని చెప్పేసి అంటుంటారు. కానీ ఇక్కడ హోంశాఖ వచ్చేసరికి అనిత గారికి ఇచ్చారు, అది మహిళకి ఇచ్చారు. సో మహిళకి ఇచ్చారు అంటే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందనుకోవచ్చా? ఈ 5 ఏళ్ళు అనిత గారికి సంబంధించినటువంటి ఈ యొక్క శాఖకు సంబంధించి ఎలా ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? పంతులమ్మ ఇప్పటిదాకా స్కూల్లో పిల్లల్ని కంట్రోల్ చేస్తుంది. గాలికి జరిగే పిల్లల్ని దారిలో పెట్టేది ఎవరు? పంతులమ్మ. ఇప్పుడు ఇట్లాగే పోలీస్ శాఖలో కూడా కొంతమంది దారి తప్పారు. దారి తప్పినటువంటి కొందరు పోలీస్ అధికారుల్ని కంట్రోల్ చేయడం కోసం పంతులమ్మకే పోలీస్ శాఖ అప్పచెప్పారా? చంద్రబాబు ఏ వ్యూహంతో అనితని హోమ్ మినిస్టర్గా ఎంపిక చేశారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఎందుకంటే ఆమె ఇప్పుడు 2 times ఎమ్మెల్యే. ఆమె టీచర్గా పనిచేశారు గతంలో. తర్వాత 2014లో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ 2nd time ఎమ్మెల్యే పాయికరావుపేట. తను బాధితురాలు. ఏది అసలు ఏ ఫిమేల్ లీడరు కూడా దేశంలో అంతగా ట్రోలింగ్స్ జరగలేదు. సోషల్ మీడియా బాధితురాలు. వైసీపీ అరాచక సోషల్ మీడియా ఏది ఐప్యాక్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఆమె యొక్క వ్యక్తిగత దీన్ని కానీ అసభ్యంగా పోస్టర్ల ద్వారా కావచ్చు, వాళ్ళు చాలా గలీజ్గా చేసిన దీంట్లో బాధితురాలు. రేపొద్దున హోంశాఖ మంత్రిగా మరే మహిళ రాబోయే 5 ఏళ్లలో తనలాగా బాధలు పడకూడదని ఆమెని హోమ్ మినిస్టర్ చేశారా? ఏం చేయబోతోంది అనిత రాబోయే 5 ఏళ్ళు? ఎలా హోంశాఖని గాడిలోకి తెస్తుంది? ఇప్పుడు బాధితురాలు అని అన్నామంటే ఆమె ఏంటి? ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు. ఒక ఎస్సీపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అసలు ఎప్పుడైనా విన్నావా? అసలు దేశ చరిత్రలో చూసామా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అది వేధింపుల నిరోధక చట్టం దేనికోసం? ఏంటి దాని లక్ష్యం? ఎవరి కోసం? అగ్రవర్ణాలు నిమ్న వర్ణాలని అసభ్యంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, దూషిస్తే, లేదు వేధిస్తే, హింసిస్తే వాళ్ళకు రక్షణ కవచం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఎస్సీల మీదే నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్. అనిత బాధితురాలు. అనితే కాదు, ఆయన ఎంఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావు. ఇప్పుడు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అంటే, ఇప్పుడు మరి ఇవాళ బాధితురాలుగా ఉన్నటువంటి అనిత మరి పోలీసు శాఖని ఇవాళ మరి ఆమె హోమ్ మినిస్టర్ కావడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాధితులందరికీ ఒక రక్షణ కవచం కాబోతుందా? తెలుగుదేశం పార్టీలోనే గత 5 ఏళ్లలో 70,000 మంది పైన తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, అణిచివేత తీవ్రంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రిని 53 రోజులు జైల్లో పెట్టారు కదా, తప్పుడు కేసులు పెట్టి. అచ్చెన్నాయుడుని అసలు 83 రోజులు జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్రని 56 రోజులు జైల్లో పెట్టారు. ధూళిపాళ నరేందర్ని 20 రోజులు జైల్లో పెట్టారు. అసలు ఎవరిని గదిలిచ్చినా డజన్ల కేసులు. చంద్రబాబు అనేక మీటింగుల్లో కూడా చెప్పారు, నాపై 23 కేసులు ఉన్నాయి, మీపై ఇన్ని కేసులు ఉన్నాయి. లోకేష్ మీద 22 అంట. మరి ఈమె అనిత పైన కూడా 9-10 కేసులు ఉంటాయి. ఇప్పుడు దెందులూరు ప్రభాకర్ మీద 44 కేసులు ఉంటాయి. అయ్యన్న పాత్రుడు ఇవాళ చెప్తున్నాడు 17 కేసులు ఉన్నాయి నాతో మీదని. ఎవరిని కదిలిచ్చినా అసలు ఎన్నెన్ని కేసులు ఉన్న దీంట్లో. ఇప్పుడు అనిత రేపొద్దున బాధ్యతలు హోమ్ మినిస్టర్గా తీసుకుంటూ చేస్తున్న మొదటి సంతకం కేసుల మాఫియా, తప్పుడు కేసుల మాఫీ మీద సంతకం పెడుతుందా? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మనం చూసాం, 5 సంతకాలు పెట్టారు. అసలు ఆయనే ఈ కేసుల మాఫీ పైన ఆయన ఏమైనా సంతకం పెడతారని మనం అనుకున్నాం. ఎందుకంటే ఇవాళ బాధితులు వేలు లక్షల్లో ఉన్నారు.
ఉపాధ్యాయ సంఘాలపైన అణిచివేత. అవును. టీచర్ స్కూల్కి వెళ్తే ఆ టీచర్ చుట్టూతో పోలీసులు. చూసావు నువ్వు ఆ చెల్లో విజయవాడలో ఉపాధ్యాయులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ ఉద్యోగ సంఘాలపైన ఎలా అణిచివేశారో. ప్రజా సంఘాలపైన అణిచివేత, మీడియా పైన అణిచివేత. జీవో 1 జీవో నంబర్ ఏదో జీవో 2456 అని. అసలు లోకేష్ బాబు పైన ఎంత అణిచివేతో మనం చూసాం కదా యువగళం పాదయాత్రలో. అతను రాజ్యాంగం చేతిలో పట్టుకుని నడవాల్సిన పరిస్థితి. అప్పటికీ నడవనీయలేదు కదా. రాజ్యాంగం చేత్తో పట్టుకుని నడిచినా కానీ అతన్ని స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, స్టేజ్ ఎక్కనీయలేదు, ఆయన సౌండ్ వెహికల్ ఎత్తుపోయారు. అప్పుడేగా రెడ్ బుక్ చేత్తో పట్టుకుంది. ఇప్పుడు రెడ్ బుక్ ఎప్పుడు చేత్తో పట్టుకున్నాడు? అతనికి 2 పుస్తకాలు చేత్తో పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంది ఒక బుక్ కాదు, 2 బుక్స్. ఒక చేత్తో కాన్స్టిట్యూషన్ ఉంది, ఇంకో చేత్తో రెడ్ బుక్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఉల్లంఘిస్తే రెడ్ బుక్ అని చూపించాడు. వీళ్ళేమో రాజ్యాంగం వదిలేశారు, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ బుక్ ఎవరి ముందు పెడతాడు? కొత్త హోమ్ మినిస్టర్ ముందు పెడతాడా? రెడ్ బుక్లో పేర్లు చదువుద్దా అనిత? దాని ప్రకారం చర్యలు ఉంటాయా? ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చంద్రబాబు స్వీకరిస్తున్నప్పుడు వీరభక్త జగన్ వీరభక్త ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన దగ్గర క్యూ కట్టే చూసాం. ఆయన బాధ్యతలు తీసుకుంటూ ఆయన కుటుంబం, భార్య, ఆయన మంత్రివర్గం ఏదో 3-4 సిఎస్, ఆ సిఎంఓ, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిన రవిచంద్ర, ఆయన పిఏలు, ఇంకెవరు వద్దు ఆ రూమ్లో అంటే ఈ శ్రీలక్ష్మి తలుపు దోసుకుని లోపలికి రాబోయిందని ఆయన ఏదో సీరియస్గా చూస్తే సిఎస్ నీరబ్ కుమార్ గారు వెళ్ళి అమ్మ బయట ఉండు, నువ్వు మీటింగ్ హాల్లో వెయిట్ చేయండి మీరంతా అని చెప్పినట్టు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఆ తలుపు దగ్గరే నిలబడ్డట్టు బొకే పట్టుకుని మనం చూసాము. వాళ్ళందరినీ చూసి ఆయన మీటింగ్ హాల్లో కూడా 3 నిమిషాల కన్నా ఎక్కువ మీటింగ్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళ ముఖం చూడటానికే నాకు నచ్చలేదన్నట్టుగా చంద్రబాబు ఆయన రోజు ఏది నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లు ఎంత గౌరవం, ఎంత నిబద్ధత. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఐఏఎస్లు, నా దగ్గర పనిచేసిన ఐఏఎస్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్లు అయ్యారు, క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీలుగా వెళ్ళినటువంటి ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఎంత గర్వంగా ఉండేది. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు ఈ ఐఏఎస్లు, ఐఆర్ఎస్ అంటూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటూ 3 నిమిషాల్లో ఆయన తన అసహనాన్ని ఆవేదనని వ్యక్తం చేశాడు. అసలు వీళ్ళ ముఖం చుట్టం కూడా ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా తను ముగించేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా అనిత నియామకం ఇచ్చే సందేశం ఏంటి? బాధితులకు ఒక రక్షణ కవచం కాబోతోందా? ఏది ఎస్సీ ఎస్టీలపై ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు ఉండవనే సందేశం ఇస్తుందా? ఇప్పుడు మనల్ని చంపటానికి వచ్చి మన మీదే హత్యానేరం పెట్టారు. ఏది హత్యకు గురి అయ్యేవాడు అతనే మీదే హత్యానేరం. ఇప్పుడు అంగళ్ళు చూసావు, చంద్రబాబు పైన రాళ్ల దాడి, ఆయన పైన హత్యానేరం పెట్టారు, హత్యాయత్నం కేసు. 307 ఉంది ఎవరి మీద? చంద్రబాబు మీద, లోకేష్ మీద. ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారే. అంగళ్ళులో 300 మంది కోర్టుల చుట్టూతా తిరుగుతున్నారు. నరకం చూశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. జనసేన ప్లీనరీకి భూములు ఇచ్చినందుకు ఇప్పటంలో 52 ఇళ్ళు కూల్చేశారు. ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇక ఇలాంటివి ఉంటాయా? ఇప్పుడు ఒక రక్షణ కవచంగా ఇవాళ పోలీస్ శాఖ మారుతుందా? దారి తప్పినటువంటి పోలీస్ అధికారులను దారిలో పెట్టేటందుకే పంతులమ్మని పోలీస్ హెడ్గా చేశారా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా పంతులమ్మకి చేతికి బెత్తం అయితే ఇచ్చారు. ఆ బెత్తం ఎలాంటి బెత్తం పట్టుకున్న చేతులతో ఇప్పుడు లాఠీ తిప్పుతుందా అనేది మాత్రం
ఏం జరగబోతుంది అనేది అయితే వెయిట్ చేసి చూడాలి సార్. నమస్తే. నమస్తే.